చండ్రుగొండ జూలై 17 చండ్రుగొండ మండలంలో ఎంపీలు రేణుకా చౌదరి, రామసహాయం రఘురామిరెడ్డి, ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఆధ్వర్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారు. మద్దుకూరులో సీతారామ కాలువ నుంచి సాగునీటిని విడుదల చేశారు. తుంగారంలో రూ.5 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. చండ్రుగొండలో రూ.35 లక్షల వ్యయంతో నిర్మించనున్న నూతన గ్రంథాలయ భవనానికి శంకుస్థాపన చేసి ఆధునీకరించిన బస్టాండును పునః ప్రారంభించారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు, ప్రజలు పాల్గొన్నారు. ఇక్కడ ఇండస్ట్రీ కూడా జరిగింది. ఎంతో నిస్వార్థంగా చేసేవారు. మనందరికీ ఒక మంచి అవకాశం కలిగిస్తున్నా, ఒక మంచి వాతావరణం ఏర్పాటు చేస్తున్నా, ఒక గ్రంథాలయం గ్రంథాలయం అనేది పిల్లలకి చదువు, అవగాహన అన్ని కూడా పెంచుకొని ఆడవాళ్ళు కూడా క్లాసులు పెట్టింది. ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు అందరికీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో క్లాస్ ఇక్కడ నడుపుతున్నారు. వాళ్ళకు సంబంధించాము. ఎంపీ గారు ఢిల్లీలో అక్కడ నుంచి ఐబీఎం వాళ్ళని తీసుకొస్తారు. ఇక్కడ ఏర్పాటు ఇక్కడ సామాజిక వర్గాన్ని తీసి పారేసి ఓటు లేకుండా మనం సులభంగా తీసుకోవచ్చు. ఓటు లేకపోతే ఏముంది, ఎవరైనా ఎక్స్ట్రా వేసుకున్నాము. ఈసారి మన ఓటు లేకపోతే ఎటువంటి సదుపాయాలు మనం చేస్తున్నాము. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది, మనకు కేవలం ప్రయాణాలు కట్టాలి. మరి కేవలం ఆధార్ కార్డు ఒకరోజు వర్తిస్తూ ఒకరోజు వర్తిస్తున్నారు. అయినా వాళ్ళు చదువుకున్న వాళ్ళు అయితే కదా, వాళ్ళు ఇట్లాంటి గ్రంథాలు